వెంకట్ గారి స్టాండు ఇవాళ సోషల్ అవేర్నెస్ కోసం ముందుకు వచ్చారు. ఐ అప్రిషియేట్. ద సేమ్ టైం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఈ రోజులో ఒకవైపు ఫ్యాషన్ అయిపోయింది, ఇంకోవైపు మంచి కూడా యూజ్ చేసుకుంటున్నారు. సో ఇది మా మెంబర్ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ డిసిషన్. ఒక కమిటీ ఆల్రెడీ ఉంది మాకు, అండ్ డిసిప్లినరీ కమిటీ ఉంది. సో వాళ్ళ దగ్గర అంతా మాట్లాడి విల్ హ్యావ్ అ కమిటీ మీటింగ్ అండ్ విల్ డెఫినెట్లీ విల్ టేక్ వాట్ ఎవర్ ద యాక్షన్ విల్. థ్యాంక్ యూ. మా అసోసియేషన్ ఇస్ ద వెల్ఫేర్ ఆఫ్ ది కమిటీ అండి. ఈయన ఆల్రెడీ ఫస్ట్ ఈయన ఏం చేశారు, వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ చేసి దాని తర్వాత మా దగ్గర వచ్చాడు. ఏదైనా ఫస్ట్ లీగల్ ఇస్ ద హైయెస్ట్. లీగల్ ఇస్ ద హైయెస్ట్. వాయిస్ అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ. కమిటీ ఇప్పుడు కమిటీ మీటింగ్ పెట్టాలండి. కమిటీ మీటింగ్ మాకు అట్లీస్ట్ 2 days మాకు పీరియడ్ టైం కావాలి. సో 100% అది డెఫినెట్గా అయిపోతే ఇన్ కేసు ఇట్ ఇస్ స్పీడ్ ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళామంటే మేబీ ఈవినింగ్ కూడా మేము చేయగలం. గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు, సారీ చెప్తుంది, మళ్ళీ సారీ చెప్తే మీరు దాన్ని అది ఏం చేద్దాం. మేమైతే ఏం చేయగలుగుతాం. బాధ్యత అదే నేను చెప్తున్నా, బాధ్యత ఇస్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్. మా అసోసియేషన్ ఇస్ వన్ ఆఫ్ ది అసోసియేషన్. మేము వచ్చేసి లా కాదు, లా డిజైన్ చేయలేదు. మా వెల్ఫేర్ దానికి వచ్చేసి బైలాస్ మేము పెట్టుకున్నాము. అది కూడా వచ్చేసి సొసైటీ యాక్ట్ కింద ఏముందో దాన్ని పెట్టుకుని దేర్ ఇస్ ఎ లిమిట్. సో సోషల్ మీడియాలో మహిళల పైన ఏదైనా వస్తే మీరు వెంటనే స్పందిస్తారు. ఎలాంటి విషయంలో మేము స్పందిస్తున్నాము కొంచెం క్లారిటీ కూడా. సోషల్ మీడియాలో మహిళల పైన ఏదైనా సో ఇప్పుడు ఏమన్నాను, ఇట్ ఈస్ అ వెల్ఫేర్. అదే ఇట్ ఈస్ అ వెల్ఫేర్. అసోసియేషన్ ఇస్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద మెంబర్స్. వాళ్ళ నుంచి సేఫ్ గార్డ్ చేయడానికే అసోసియేషన్ ఉంది. సో బయట ఏమైనా వాళ్ళు మాట్లాడితే ఇండివిజువల్ అండి. అంటే నేను అది వచ్చేసి మేము అది తప్పుని చెప్పట్లేదు, అదేలాగా రైట్ అని చెప్పట్లేదు. బట్ మా లాస్ చూసుకున్నాం. మా బైలాస్ ఏముందో ఇట్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్. ఎలా మీకు వచ్చేసి జర్నలిజంలో మీకు వచ్చేసి ఎలా ఒక వెల్ఫేర్ ఉందో మీరు ఇలా క్వశ్చన్ అడుగుతున్నారు కదా. నేను ఇప్పుడు కట్ అయ్యానంటే నేను వచ్చేసి మిమ్మల్ని మీ అసోసియేషన్ అడగచ్చా? అడగలేము కదా. నేను మాత్రం నేను కేసు వేసుకుంటాను. అది లా చూసుకుంటుంది. దట్ ఈస్ ద క్లారిటీ.